వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. మంత్రి పున్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు, మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు, అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. ఇది में भी भाग लिया, बहुत अच्छा लगा। मैं पिछले साल भी यहाँ आया था। पिछले साल और इस साल में बहुत फर्क आया है, व्यवस्था बहुत बेहतर हुई है पिछले साल की। ऐसा लगता है कि एक ऐसी सरकार आई है जो भक्तों का पूरा ध्यान रख रही है और जो धर्म के ठेकेदार बनते हैं उन सबको भी देखना चाहिए। कांग्रेस पार्टी से और कांग्रेस की सरकार से ये सीखना चाहिए कि कैसे व्यवस्था करनी चाहिए। मंदिरों के आसपास इतने बड़े उत्सव को इतने अच्छी तरह से सुचारू ढंग से बनाया, उसके लिए मैं यहाँ के प्रशासन को बहुत बहुत धन्यवाद देता हूँ। थैंक यू। जय महाकाल। సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని తొలి బోనం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలకు మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 200 సంవత్సరాల నుండి ఉజ్జయిని మహంకాళి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర మరి పండుగగా ప్రకటించిన తర్వాత రాష్ట్రం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ వహించి ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించాలని ఎప్పుడు లేని విధంగా ఏ టెంపుల్లలో ఎలాగా సౌకర్యాలు కావాలో అలాగా మరి ప్రభుత్వ ద్వారా ఎండోమెంట్ ద్వారా డబ్బులను ఇప్పించి ఉన్నటువంటి సరిపోకుండే అవి కూడా డబ్బులను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి
కళ్యాణోత్సవం మేము చాలా ఘనంగా ఇప్పుడే చేసాం. దీని తర్వాత ఇక్కడ అమ్మవారు శ్రీ ఉజ్జయిని మహంకాళి గారు ఉత్సవం ఇక్కడ బోనాల ఉత్సవం కంప్లీట్ చేసాం. చాలా ఈసారి మార్పులు వచ్చినాయి. మహిళలకు ప్రత్యేకంగా వృద్ధులకి మహిళలకు ఎన్నో సౌకర్యాలు మేము ఈసారి ప్రొవైడ్ చేసాం. ఈ మొత్తం మీరు చూసుంటారు. క్రితం సంవత్సరంకి ఈ సంవత్సరంకి మార్పు మీరు చూసుంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూలో నుంచుని ఈ గుడికి రావడం బోనాలు ఫెస్టివల్లో జరిగింది. అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం లేవు. ఇది రేవంత్ అన్న సర్కార్ మూలంగా, ఆయన మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా, ఆయన మాకు చూపించిన మార్గదర్శనం చేసిన దాని మూలంగా, ఆయన ఇచ్చిన గైడెన్స్ మూలంగా మేము ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాం. భక్తులందరికీ మా ధన్యవాదములు. ఎంతో సహకరించారు. అలాగే ఏమైనా లోటుపాట్లుంటే క్షమించగలరు. కానీ మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. వెల్కమ్.
చెప్పని ఏదైతే అమ్మవారిని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ఇదే రకంగా ప్రజలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పని మనసు కళానిధి రూప పయోనిధి రాజసుతే అయి సుదతి